హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు మన ఆన్ స్క్రీన్ విజయమ్మ, అదేనండి మన హర్షితమ్మ. సో మాట్లాడేద్దామా? సో హాయ్ హర్షిత గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లెజర్ హ్యావింగ్ యూ. హర్షిత మా అందరూ మర్చిపోయారు ఇంకా. అంతేనా? మా విజయమ్మో లేదా హర్షితమ్మో అవునండి, అమ్మాయి పేరు మీరు బాగుంది. ఆశ్రితమ్మ బాగుంది, ఐ లైక్ ఇట్. ఇంట్లో అలాగే పిలిచేవారు చిన్నప్పుడు. అవునండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మంచి సక్సెస్ టాక్ వినిపిస్తుంది ఎక్కడ చూసినా కానీ. అవునండి, యాత్ర 1 అయితే వేరే లెవెల్ అనుకున్నది, వేరే విషయం. బట్ యాత్ర 2 కి అంటే ఎక్కడ మాకు ప్రమోషన్స్ కూడా కనిపించలేదు మీరు. గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. యాక్చువల్లీ యాత్ర 1 రిలీజ్ అయ్యే 1 month ముందు నుంచి నేను ఇస్తూనే ఉన్నాను ఛానల్స్ కి విడివిడిగా. ఆల్మోస్ట్ దాదాపు 7 ఇచ్చాను ఇప్పటి వరకు. ఇది ఐ థింక్ 8th or 9th. బట్ ఫర్ ద ప్రెస్ మీట్ దట్ హ్యాపెండ్ నేను ఐ వాజ్ నాట్ దేర్. ఓకే. సో బిజీగా ఉన్నారా వేరే మూవీస్? అవునండి, వేరే ఒక ప్రాజెక్ట్ యువి క్రియేషన్స్ వాళ్ళది ఒక ప్రాజెక్ట్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఓకే, హ్యాపీ గాడ్స్ గ్రేస్ అవుతోంది. నేనే కొంచెం ఇప్పుడు తక్కువ తీసుకుంటున్నానండి వర్క్. పిల్లలు చిన్నవాళ్ళు ఇద్దరు, మీకు తెలిసి ఎలా ఉంటుందో గందరగోళంగా, కాబట్టి వీలైనంత వరకు చేస్తున్నాను. ఇప్పుడు ఆంధ్ర వెళ్తే ఎలా ఉంటుంది? కడప సైడ్, పులివెందుల సైడ్ ఈ రెస్పాన్స్? షూట్ కి వెళ్ళామండి, మీరు అన్నట్టు అక్కడ ఆశ్రిత ఎవరికి కనిపించలేదు. విజయమ్మ జయమ్మ, ఏమ్మా జయమ్మ పొంగనాలు తింటావా అంటూ ఒక ఆవిడ వస్తారు. పక్కన నుంచి ఇంత కాఫీ తీసుకోమ్మా ఇంకొక అలా కొన్ని మనం కొనలేమండి. వీ కాంట్ బై సంథింగ్స్. అలాంటి వాటిల్లో ప్రేమ, జనాల ప్రేమ కదా. అందులో వాళ్ళ హార్డ్ కోర్ పులివెందుల అంటే వాళ్ళ ఏరియాస్ అక్కడంతా షూట్ చేస్తున్నప్పుడు ఆ 2 రోజులు, ఆ 3 రోజులు ఐ రియలీ ఫెల్ట్ లైక్ కేతకి అండ్ జీవా కూడా వాళ్ళ ఇంటర్వ్యూస్ లో చెప్పే ఉంటారు దట్ అలాంటి ఫుల్ గా జగన్ గారు అనుకున్నారు. అసలు చెప్పినా వింటలేదు. నేను కాదని నాకు కొంచెం వస్తుంది, నీకే ఓటేస్తాను. ఐ కెన్ అండర్స్టాండ్ అండి. జీవాకి అయితే చాలా ఎమోషనల్ గా అయి ఉంటాడు పాపం. ఇంకా ఈవెన్ ఫర్ మీ అండి, ఎందుకంటే మీరు ఒక షార్ట్ చూస్తుంటే అలా జనంలోకి వెళ్ళి వాళ్ళు బొట్టు పెట్టడాలు, అదంతా పిలవడాలు, అది నిజంగా చేశారు. అది ఇట్స్ నాట్ యాక్ట్ కాదు, అది వాళ్ళు నిజంగా చేశారు. కాబట్టి నాకు కూడా ఆ క్షణం అలా అనిపిస్తుంది కదా. వావ్, పొలిటికల్ ఆ వ్యాన్ మీద వెళ్ళి స్పీచ్ ఇవ్వడం, ఆ జనాలు, ఆ హై, అది వేరులేదు. అంటే మిట్ట మధ్యాహ్నం చేసాము, ఆ ఎండ తగులుతూ, అది వేరు. బట్ ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అ లైఫ్ టైం. సో అంటే కట్టుబొట్టు అంటే మన చేతిలో ఉంది కాబట్టి మార్చుకోగలం. బట్ మేనరిజం కానీ, డైలాగ్ డెలివరీ కానీ, చూసే విధానం కానీ, ఎందుకంటే కొన్ని కోట్ల మంది చూస్తారు. ఈమె ఓకే కట్టుబొట్టుకు సెట్ అయింది కానీ మిగతాది ఏం సెట్ కాలేదు అనే చిన్న స్కోప్ కూడా ఇవ్వలేదు ఎక్కడ ఎవరికి కూడా. సేమ్ అమ్మ విజయమ్మ గారు ఎలా ఉన్నారో అలానే. ఏమన్నా మంచి హార్డ్ వర్క్ చేశారా? ఆమె వీడియోస్ చూడటం అంటే ఆమె మేనరిజం ఎలా ఉంటుంది, ఆమె వాకింగ్ స్టైల్ ఎలా ఉంటుంది? అంటే మరీ ఇలా మైక్రోస్కోప్ పెట్టేం చూడలేదు కానీ వీడియోస్ అయితే చూశానండి అమ్మగారిది. ఆల్రెడీ యాత్ర 1కి కొంచెం బేసిక్ హోంవర్క్ చేశాను కదా, అండ్ ఫొటోస్ అండ్ అది. బట్ ఏమైపోయిందంటే యాక్చువల్లీ మీరు చెప్పిన పాయింట్ కరెక్టే. కట్టుబొట్టు వల్ల 50% మార్క్స్ వస్తాయి, మిగతా 50% అది నా ఎఫర్టే. బట్ ఐ వాజ్ లక్కీ దట్ వర్కౌట్ అయిందని. వాళ్ళ హస్బెండ్, ఇప్పుడు మనం క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే, ఒక టవరింగ్ పొలిటీషియన్ గారు, ఆయన వెనకాలన్న బలం ఈవిడ. ఇటు వాళ్ళ అబ్బాయిని, వాళ్ళ కొడుకును కూడా తయారు చేసింది టు బికమ్ అ లీడర్. ఆమె లీడర్ అయి ఉండాలిగా, అప్పుడేగా షీ కెన్. అవును కదా, ఇంట్లో ఉండి రియల్ హీరోస్ వాళ్లే కదండి మన కంట్రీకి. అందరూ బయటకు వెళ్ళి పని చేయాలంటే ఇంట్లో జెండా పట్టుకునేదంతా ఆడవాళ్లే కదా. అంత స్ట్రెంగ్త్ ఉన్న క్యారెక్టర్ ఆవిడ అమ్మగారు. కాబట్టి మేబీ తెలుసో తెలియకో చేస్తున్నప్పుడు అది నేను మైండ్లో పెట్టుకున్నాను. ఈవిడికి ఎంత ఓర్పు సహనం ఉంటుంటే ఆవిడ ఆ పొజిషన్లో ఉండుంటారు. ఆ రాజస్వం అదంతా రావాలంటే మేబీ అలా మెంటల్గా ప్రిపేర్ అయ్యానే తప్ప నడవడాలు అవన్నీ ఏం చేయలేదు. న్యాచురల్గా అలా సెట్ అయిపోయాయి. దట్ వే ఐఎమ్ వెరీ లక్కీ ఐ ఫీల్. బికాజ్ మొన్న కూడా ఎవరో అన్నారు అదే మ్యానరిజమ్స్ చూడడం అయినా న్యాచురల్గా అనిపించాయని. మేబీ మనం చాలాసార్లు అండి రోషన్ గారు తెలియకుండా పెద్దవాళ్ళని గమనిస్తాం కదా, ఇంట్లో ఉన్న వాళ్ళనైనా కొంతమందికి కొంత గ్రేస్ ఉంటుంది న్యాచురల్గా. మామూలుగా నేను చాలా రఫ్గా ఉంటాను యాక్చువల్లీ. మీరు రియల్ లైఫ్లో చూస్తే పడుతూ తగులుతుంది అక్కడ, మా ఇంట్లో వాళ్ళు నవ్వుతూ ఉంటారు. ఇది అసలు మిస్టర్ బీన్ అని ఒక సిరీస్ చూసారా? మా అమ్మ డ్రీమ్ అది, నిన్ను పెట్టుకొని మిస్ బీన్ చేయాలి, సూపర్ హిట్ అవుతుంది అది. ఆ కామెడీ టైమింగ్ అయినా మొహాలు అదంతా. యాక్చువల్లీ ఆమె వెరీ కామికల్ క్యారెక్టర్ రియల్ లైఫ్ లో. అలా ఇమాజిన్ చేయడం ఇంట్లో వాళ్ళకి తప్ప. అప్పలమ్మలా ఉంటాను నేను. అంటే అలా అంటే
క్యాజువల్గా ఏం పెద్ద అపియరెన్స్ అంటే కూడా అంత మొదటి నుంచి అంత శ్రద్ధ లేదండి. దేవుడు ఇచ్చాడు కదా మంచి అందం, మళ్ళీ దానికి అపియరెన్స్ ఎందుకు? అంటే ఇప్పుడు మన ఇండస్ట్రీలో ఉండాలంటే చాలా ఈజీ, ఏదన్నా డ్రెస్ ఉంటే వేసుకొని పోయినా చాలు మనం. అంటే ఉంటుంది కదండి ఇండస్ట్రీలో ఒక రకమైన ప్రెషర్, డ్రెస్ కోడ్ అని, యూనో నిల్చున్నా కూర్చున్నా పర్ఫెక్ట్ గా ఉండాలని, మేక్ ఓవర్లని. ఐ నెవర్ హ్యాడ్ ఎనీ మేక్ ఓవర్. మేబీ ఐ నెవర్ నో, మేబీ కొన్నేళ్ల తర్వాత కొంచెం పిల్లలు పెద్దయ్యాక జోష్ లోకి వచ్చి అప్పుడు ఏమన్నా ట్రాన్స్ఫర్మేషన్ ఏమన్నా మీకు మేక్ ఓవర్ అంటే అన్నం కూడా సిగ్గుతో చచ్చిపోతుందండి. మీరు మరి ట్రెడిషనల్ గెటప్స్ ఇప్పటి వరకు ఎక్కువగా తెర మీద ఎక్కువగా ఏంటి అన్ని అవే. సంథింగ్ డిఫరెంట్ చేయాలని ఇప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు విజయమ్మ గారికి అయిపోయింది, 2 parts అయిపోయాయి కదా.